ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అదిగో అక్కడ. అక్కడెక్కడ? అమ్మా తల్లి, మెదడుతో పాటు దీని చూపు కూడా పోయింది. నా కళ్ళతో చూడు, కనపట్టలేదు. ఓ, అది పార్వత ఋషికన్య. పద వెళ్ళి చూద్దాం. పద. ఏమమ్మా తపస్విని? ఏవమ్మా తపస్విని గారు? మునీశ్వరి, నీ భక్తులు వచ్చారు. భక్తులు కాదు మూర్ఖ, శిష్యులొచ్చారు. శిష్యులు కాదు మందబుద్ధి, శిష్యురాళ్ళు వచ్చారు. మీరిద్దరూ ఇక్కడికెందుకు వచ్చారు? నీకోసమే వచ్చాం. మా సఖి ఎవరి ధ్యానంలో కూర్చుందో. విజయ, ఇంకా ఈ ప్రశ్న అడగాల? అవునవును, ప్రశ్నకెప్పుడో సమాధానం వచ్చింది. మీరెప్పుడు వేళాకోళలాడుతూనే ఉంటారా? ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు. యదా కదా అంటే అప్పుడప్పుడు. చూడండి, ఎవరైనా ధ్యానంలో ఉన్నప్పుడు వారిని బాధించడం ఉచితం కాదు, పాపం చుట్టుకుంటుంది. అమ్మమ్మ, నీ పాపం మాత్రం మాకొద్దమ్మా. మేము కేవలం నీ ప్రసన్నత, నీ సుఖాన్నే పంచుకుంటూ ఉంటాం. అలా అయితే మీరిద్దరూ నాదొక మాట వినాలి. తప్పక వింటాం. అయితే మీరిద్దరూ ఇక్కడి నుంచి మాట్లాడక వెళ్ళండి. హా, పద విజయ. పద జయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కైలాసపతి శివుడు తనను తాను హిమవంతుని కన్నా గొప్ప అనుకుంటాడా? ఇదేమి న్యాయం? మా ప్రాంతానికి వచ్చిన అతిథి మమ్మల్ని తిరస్కరిస్తాడా? మా గౌరవాభిమానాల గురించి కాస్తైనా ఆలోచించాడా? మైనాక ఇంతగా ఆవేశపడవలసిన అవసరం ఏముంది? ఉందమ్మా, ఉంది. ఎవరికైతే తమ గౌరవము అభిమానము ప్రియమో వారికి ఇది ఆవేశం కలిగిస్తుంది. ఇది ఎక్కడైనా ఉందా? కైలాసపతి మన రాజ్యానికే వచ్చి మననే అవమానిస్తాడా? ఏకాంతం కావాలన్న మిషతో ఆయన మనల్ని మన ప్రాంతానికే వెళ్లకుండా చేశాడు. నువ్వే చెప్పమ్మా, ఇది అవమానం కాక ఏమిటి? స్వాభిమానం గల వ్యక్తి ఇలాంటి అవమానాన్ని సహించలేడు. స్వాభిమానానికి అహంకారానికి తేడా ఉంది పుత్ర. నీ ఆవేశానికి కారణం నీ అధికారపు అహంకారమే. మనను మన ప్రాంతంలో కాకుండా మరే ప్రాంతానికైనా వెళ్ళనివ్వకపోతే నీ అహంకారానికి దెబ్బ తగలదు. అహం ఎందుకు దెబ్బ తిందంటే నీ అధికారం చెల్లే చోటుకు వెళ్ళనివ్వనందుకే. కాని అమ్మా, ఆయనకి ఇది కూడా తెలియదా? మనల్ని మన స్థానానికే వెళ్ళనివ్వకపోతే ఇక మన మానసిక పరిస్థితి ఏం కావాలి? పరిస్థితి అంతా తెలిసి కూడా నీవిలా మాట్లాడతావేమిటి? వారు నందిని పంపి మన అనుమతి కోరలేదా? ఇది కూడా స్పష్టం చేశారే, తనకు ఏకాంతం కోసం హిమగిరి పర్వతానికి వస్తానని. పుత్ర, ఈ ఏకాంతం సమస్య లేకపోతే తన ఆ కైలాస పర్వత క్షేత్రం ఆయనకు సరిపోదనా? ఏం జయ, పార్వతి ఎక్కడుంది? నేను ఆమెను ప్రొద్దునుంచి చూడలేదు. ఎక్కడికెళ్ళింది? ఏమైంది? మీరిద్దరూ మాట్లాడరే? ఎక్కడుంది పార్వతి? అక్కడ. అక్కడంటే ఉద్యానంలో. ఉద్యానంలోనా? అక్కడ ఒక్కరితో ఏం చేస్తోంది? ధ్యానం చేస్తోంది. ధ్యానమా? ఎవరి ధ్యానం? పరమేశుని ధ్యానం. శివుని ధ్యానమా? మీరిద్దరూ ఆమెను వెంట పిలుచుకు రాలేదే? ఎలా పిలవటం? ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. ఎవరైతే మనల్ని అవమానించాడో పార్వతి ఆ శివుని ఆరాధిస్తుందా? అమ్మా, పార్వతిని వారించాలి, వెంటనే వారించాలి. నేనామెను శివుని ఆరాధించనివ్వను. నేనిప్పుడే పిలుచుకొస్తాను. కోపమో ఆవేశాలతో చేసే ఏ కార్యమూ శుభం కాదు పుత్ర.
ధైర్యం వహించు. కాని పితాశ్రీ, ఏ శివుడైతే మనల్ని అవమానించాడో పార్వతి అతన్నే ఆరాధిస్తోంది. ఇది ఉచితమేనా? తల్లిదండ్రుల సమక్షంలో ఉచితమా అనుచితమా అని ప్రశ్నించటం సంతానానికి ఇది ఉచితమా? పోతే నీ లెక్కన శివుడు మనల్ని అవమానించాడు అనుకోవటం ఇది ఉచితమా? ఎవరిదైనా ఆరాధనను విఘ్నం చేయటం అది ఉచితమా? బదులు చెప్పు పుత్రా. వీరిద్దరికీ ఎవరు వివరిస్తారు శివలీల రహస్యం ఏమిటో? ఎంత అజ్ఞానులు వీరు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ ఓం నమః శివాయ. దేవర్షి, పార్వతి సత్ప్రణామాలను స్వీకరించండి దేవర్షి. కళ్యాణమస్తు. నీ మనోవాంఛ సిద్ధిస్తుంది. నా మనోవాంఛ విషయం తమకు తెలుసా దేవర్షి? కొంత తెలుసు, కొంత నువ్వు చెప్పు, పూర్తిగా తెలిసిపోతుంది. తమరైతే మనసులోని మాట తెలుసుకోగలరు మునివర్య. నేనేం చెప్పను? అయితే అది తెలుసుకునే నేనంటున్నాననుకో. పరమేశ్వరుని పొందటానికి నీవే మార్గం ఎంచుకున్నావో అది సరైంది. అంటే అంటే నీ శివభక్తియే నిన్ను శివుని వద్దకు చేరుస్తుంది. నారాయణ నారాయణ. సాహసానికి క్షమించాలి. నేను ప్రశ్న అడిగినా దేవర్షి? అవశ్యం, తప్పక అడుగు. ప్రత్యక్షంగా తమరు భవిష్యవాకు చెప్పనే చెప్పారు. శివుడు నాకు ఆరాధ్యులు, కాబోయే భర్త అని. మరి ఆయన నాకు దర్శనాన్ని ఇవ్వలేదెందుకని? అలౌకిక కార్యాలు లౌకిక రూపంలో ముగియాలంటే వాటి రూపం విచిత్రమవుతుంది. నాకేం అర్థం కాలేదు దేవర్షి. సత్యం ఏమంటే దేవి, ఆ పరమేశ్వరుడు తనను ఆరాధించే వారికి కఠిన పరీక్షలు పెడతాడు. వారు తెలుసుకోగోరేదేమంటే తాను నిరోధించినప్పటికీ వారి భక్తులు తన సమీపానికి ఎడతారా, వెళ్ళరా అని. నిరోధిస్తే సమీపించడం ఎలా సాధ్యమవుతుంది దేవర్షి? అదే పరీక్షలోని అన్నిటికన్నా కష్టమైన అంశము భాగము. భక్తులు ధైర్య వివేకాలతో వ్యవహరించాలి. దేవి, నీవేమీ నిరాశపడిన అవసరం లేదు. నీ భవిష్యత్తు ఉజ్వలాతి ఉజ్వలం. ఒక్క మాట చెప్పండి, మరిప్పుడు నేనేం చేయాలి? ఉత్సాహము భక్తితో ముందుకు సాగాల్సొస్తుంది. మరి ఎలా? ఆ పరమేశ్వరుని సమాధి స్థలానికి వెళ్ళి వారిని మెప్పించి ఇంకా నిన్ను ఆయన గమనించేట్టు చేసి. పరమేశులు అలకబూనితేను? లేదు, ఆయన అలకపోనరు. ఆ తర్వాత ఆయన నీపై దయ చూపుతారు. అయితే నేను తప్పక వెళతాను. నన్ను ఆశీర్వదించండి దేవర్షి. కళ్యాణమస్తు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. క్షమించండి దేవి, స్వామి ఏకాంత ధ్యానాన్ని భంగం చేయకండి. ఇప్పుడిప్పుడే నీవెందుకు భంగం చేశావు? ఆయనకు పుష్పాలను అర్పించి? నేను అదేమీ చేయలేదు. నేను నా స్వామి ఆరాధ్యుల ఆరాధన చేస్తున్నాను. నేను కూడా అదే.
అంతే చేస్తాను. నా ఆరాధ్యుని మౌన పూజ చేయవచ్చాను. నేనుండడం వల్ల ఆయనకు కాస్తైనా విఘ్నం కలగదు. తమరు సర్వాంతర్యామి. తమరు నా మనోభావనలు, నా భవిష్యత్తును కూడా ఎరుగుదురు. నాకు పూర్తి నమ్మకం ఉంది. తమరు నా మనోవాంఛ తీరుస్తారు. ఏమి జయ, విజయ ఎక్కడికి వెళ్ళారు? ఏమైందమ్మా? పుత్ర, ఈ జయ విజయలు ఏమైపోయారు? ఎక్కడైనా చూసావా వారిని? ఇక్కడెక్కడో ఉంటారు. అటు చూడు, వస్తున్నారు. జయ మహారాణి, ఎక్కడున్నారు మీరిద్దరు? పార్వతి ఎక్కడుంది? ప్రాతకాలం నుంచి నేను ఆమెను చూడలేదే. అక్కడే కూర్చుంటుంది ఉద్యానంలో ధ్యానం చేస్తూ. అంటే మీకు కూడా తెలీదా పార్వతి ఎక్కడుందో ఇప్పుడు? ఎలా తెలుస్తుందమ్మా? ఈ మధ్య ఆమెకు చోటంటూ ఉంటేగా. దినమంతా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంటుంది. జయ, నీవు చూసావా పార్వతిని? లేదు, నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మాట్లాడమే. ఎక్కడికి వెళ్ళావు పార్వతి? నేను నా ఆరాధ్యులు పరమేశ్వరుని దర్శనము ఆరాధనలకే వెళ్ళాను. పార్వతి, మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించావా? ఆలోచనే ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తుంది? అతని వద్దకు. మనల్ని అవమానించినవాడు. అవమానం గౌరవం సంగతి ఎలా ఉన్నా నీవిలా అక్కడికి వెళ్ళడం ఉచితమేనా? బూడిద పూసుకున్న కైలాసపతి ఆ యోగి వద్దక. అన్నయ్య, నేను మిమ్మల్ని వేడుకుంటాను. మీరు ఆయన్ని గురించి ఏమీ అనవద్దు. నేను వినజాలను. ఎందుకు వెళ్ళలేవు? నేను చెప్పగలిగినప్పుడు నా సోదరమైన నీవు వినటానికేం? ఎందుకంటే వారు నాకు ఆరాధ్యులు. ఎవరన్నారు అతన్ని ఆరాధించమని? మిమ్మల్ని ఎవరు అడిగారు ఆయన పట్ల మీ మనసులో ద్వేషం పెంచుకోమని? నా ప్రశ్నకి ఇది సమాధానమా? అవును, ఇదే సమాధానం. ఎవరి ఇష్టం వారిది. ఎవరిని మనసు కోరితే వారే ఆరాధ్యులు. నచ్చకపోతే సహించరాని వారు. ఏ ఆధారంతో మీరాయనను అవమానిస్తారో
అలాగే నా మనసు బుద్ధి ఆధారంతో నేను ఆయనను ఆరాధిస్తాను. నీవు బుద్ధితో కాదు, మనసు భావనలను అనుసరిస్తున్నావు పార్వతి. జీవిత నిర్ణయాలు భావనలపై ఆధారపడి ఉండవు. అన్నయ్య, నేను తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. మీరు నా శివారాధనకు ఏమీ అడ్డుపడకండి, లేకుంటే పరిణామాలు శుభకరం కావు. పార్వతి, నీ తల్లిని అన్నను కష్టపెడితే నీ ఆరాధన పూర్తి కాగలదా? అన్ని విధాలు ఆలోచించు పార్వతి. మార్గంలో అనేక అడ్డంకులున్నాయి. నేను పూర్తిగా ఆలోచించుకున్నాను. నేను మార్గంలోని అడ్డంకులన్నీ పక్కకు నెట్టి నా ఆరాధ్య దైవాన్ని చేరుకుంటాను. ఆ